అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక చక్కటి పాలసీని మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ ఈ పాలసీలో ప్రీమియం కూడా చాలా తక్కువ అండి. కేవలం రూ. 4,425కు 50 లక్షల కవరేజ్. అంటే యాక్సిడెంటల్ ప్రమాదం రీత్యా మన కుటుంబంలో ఎవరికైనా ఏమన్నా అయినప్పుడు 50 లక్షల కవరేజ్. మామూలుగా మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంటల్ పాలసీలో ఎవరికో ఒకరికే మనకు పాలసీ ఇస్తాము, కవరేజ్ వాళ్ళకొక్కరికే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు స్టార్లో ఒక యాక్సిడెంటల్ పాలసీ ఉంది. దాని ద్వారా కుటుంబంలో ఎవరికి ఏమైనా 50 లక్షల కవరేజ్ ఉంటుంది. ప్రీమియం వచ్చేసి రూ. 4,425 ఉంటుంది. మరి ఇది ఎంతమందికి ఇవ్వచ్చు అంటే భార్యకు భర్తకు వాళ్ళిద్దరికి ఇవ్వచ్చు, లేదు భార్యకు భర్తకుతో పాటు ఒక పిల్లవాడికి లేదా పిల్లకు ఇవ్వచ్చు, లేదా భార్యాభర్తలతో పాటు 2 పిల్లలకు, ఇంకా భార్యాభర్తలతో పాటు 3 పిల్లలకు. అంటే మినిమం 2 నుండి 5 వరకు ఇవ్వచ్చు. 2 ముగ్గురైనా 4 5 ప్రీమియంలో ఎలాంటి చేంజ్ ఉండదు. అదే రూ. 4,425. కవరేజ్ వచ్చేసి 50 లక్షలు. మరి పెద్ద ఇంటిలో పెద్దవారైన తల్లికి తండ్రికి ఏమన్నా అయినప్పుడు కానీ, ఎవరికో ఒకరికి ఏమన్నా అయినప్పుడు కానీ 100% కవరేజ్ అంటే 50 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇంట్లో ఉన్న పిల్లల్లో ఎవరికైనా ఏమైనా రిస్క్ జరిగినప్పుడు 50 లక్షలు రావండి, 25% వస్తాయి. అంటే 12,50,000 వస్తాయి పిల్లలకి ఏమైనా రిస్క్ జరిగితే. కాకపోతే ఇంట్లో పెద్దవారికి రిస్క్ జరిగినప్పుడు 100% వచ్చి 50 లక్షల కవరేజ్ అవుతుందండి. ఇది చాలా బెస్ట్ పాలసీ. సంవత్సరానికి రూ. 4,425 అంటే మనం అప్రాక్సిమేట్లీగా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 35 సంవత్సరాలు ఉంది. నేను సంవత్సరానికి రూ. 4,425 కడుతున్నా. నేను ఇంకొక 35 సంవత్సరాలు అంటే నాకు 70 సంవత్సరాలు వచ్చే వరకు నేను కట్టేది ఎంత అవుతుందంటే 1,54,000 చేంజ్ అవుతుందండి. కానీ నాకు ఈ 70 సంవత్సరాలకు ఏదైనా రిస్క్ జరిగితే నాకు వచ్చే కవరేజ్ ఎంత? 50 లక్షలు. నేను పెట్టిన పెట్టుబడి ఎంత? 1,50,000. కానీ నా కవరేజ్ ఎంత వచ్చింది? 50 లక్షలు వచ్చింది. అంటే ఈ విధంగా ఆలోచించుకుంటే ఇది బెస్ట్ పాలసీ కదా. ఇంత మంచి పాలసీని మనం ఎందుకు వదులుకోవాలి? ప్రీమియం కూడా చాలా తక్కువ. మామూలుగా ఇది నెలకి ఎంత పడుతుంది అంటే రూ. 365 పడుతుంది అంతే. రోజుకి ఎంత పడుతుంది చెప్పండి అండి? రూ. 12 పడుతుంది. ఒక కుటుంబంలో 4 ఉంటే ఒక్కొక్కరికి రూ. 3 పడుతుంది పర్ డే. ఇంత తక్కువ ప్రీమియం తోటి ఇంత మంచి కవరేజ్ ఉన్న బెస్ట్ పాలసీ, స్టార్లో ఉన్న బెస్ట్ పాలసీ యాక్సిడెంటల్ పాలసీ అండి. ఇది తీసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. దీనిలో ఎంట్రీ ఏజ్ వచ్చేసి పెద్దవారికి అయితే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఎంట్రీ ఏజ్, పిల్లలకైతే 16 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు ఎంట్రీ ఏజ్ ఉంటుంది. ఇది మెయిన్గా యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు లేదా పర్మనెంట్ డిసబిలిటీ జరిగినప్పుడు ఈ కవరేజీ మనకు అప్లికేబుల్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.